నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సంజన. ముందుగా భారతీ ఛానల్ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. వార్తలు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇందూరు జిల్లాలో శివనామ స్మరణతో మారుమ్రోగిన శైవ ఆలయాలు. తెల్లవారుజాము నుండే మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో తెల్లవారుజాము నుండే భక్తులు ఆలయాలకు క్యూ లైన్లు కట్టారు. ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రంతో ఆలయాల ప్రాంగణాలన్నీ మారుమ్రోగాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఇందూరు నగరంలోని అతి పురాతనమైన శ్రీ నీలకంఠేశ్వర ఆలయంలో తెల్లవారుజాము నుండే ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. భక్తులు రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు, నిషి పూజలు నిర్వహించారు. జిల్లా ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాల నుండి సైతం భక్తులు తరలివచ్చారు. ఉదయం అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కుటుంబ సభ్యులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇదిలా ఉండగా నగరంలోని నెహ్రూ పార్క్లో కొలువైన మరో పురాతన శ్రీ స్వయంభూ లింగేశ్వర ఆలయానికి 100 ఏళ్ల చరిత్ర ఉంది. శివరాత్రి సందర్భంగా శంభులింగేశ్వర ఆలయంలో కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయంలో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం పోలీస్ బందోబస్తు సైతం ఏర్పాటు చేశారు. శైవ క్షేత్రాలన్నీ భక్తజన సంద్రమయ్యాయి. శివనామ స్మరణలతో మారుమ్రోగాయి. భక్తులు ఆలయాల్లో బారులు తీరి భక్తి శ్రద్ధలతో అభిషేకాలు చేసి పూలు, బిల్వ పత్రాలు సమర్పించి ముక్కంటిని అందంగా అలంకరించారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని బోధన్ పట్టణంలోని ఏకచక్రేశ్వర శివాలయంలో భక్తులు పోటెత్తారు. ఉదయం నుండి ఆలయానికి చేరుకున్న భక్తులు నిరాహార దీక్షలు చేపట్టి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. లింగాభిషేకాలు చేసి మోదుగ పూలు, బిల్వ పత్రాలను సమర్పించారు. అభిషేకాల కోసం భక్తులు ఉత్సాహాన్ని కనబరిచారు. హర హర మహాదేవ శంభో శంకర అంటూ నామస్మరణలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు ఎదురవ్వకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎడపల్లి మండలంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పలు గ్రామాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుండే భక్తులు భారీ ఎత్తున ఆలయాలకు చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. కుర్నాపల్లి గ్రామంలోని ఉమామహేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు ఘనంగా నిర్వహించారు. టానాకలన్ గ్రామంలోని శివాలయంలో రాత్రంతా జాగరణతో పాటు ప్రత్యేక కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. జాన్కంపేట్ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో గల శివాలయంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పాలు, పెరుగు, తేనెతో రుద్రాభిషేకాలు నిర్వహించి అనంతరం స్వామివారికి ప్రత్యేక అలంకారం చేశారు. అదే గ్రామంలోని స్వయంభూ లింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు, రుద్రహోమం, యజ్ఞ కార్యక్రమాలు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య నిర్వహించారు. యజ్ఞంలో పాల్గొన్న భక్తులు స్వామివారి ఆశీస్సులు పొందారు. మండలమంతా హరహర మహాదేవ నినాదాలతో మారుమ్రోగుతూ మహాశివరాత్రి వేడుకలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి.
రెంజల్ మండలంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పలు గ్రామాలలోని శివాలయాలలో ఉదయం నుండే భక్తులు బారులు తీరి పూజలు చేశారు. శివలింగానికి అభిషేకాలు చేసి మారేడు దళాలు, పూలు సమర్పించి గోధుమ పిండి దీపాలు వెలిగించారు. అలాగే కొబ్బరికాయ వక్కల దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. ఉపవాసం ఉండి రాత్రికి భజనలు, సంకీర్తనలు చేయనున్నారు. పలు ఆలయాల్లో శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నిరాహార దీక్షలు చేపట్టిన భక్తులు సోమవారం పూజానంతరం ఉపవాస దీక్ష విరమించనున్నారు. మహాశివరాత్రి సందర్భంగా బైన్సాబ్ పట్టణంలోని పలు శివాలయాల్లో వేకువజాము నుండే ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. భక్తులు ఆలయాలకు చేరుకొని ముక్కంటిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అభిషేకాలు చేసి బిల్వపత్రాలు, మోదుగా పూలు సమర్పించి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీలు ఏర్పాట్లు చేశాయి. ప్రముఖ ఆలయాల వద్ద పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. నిజామాబాద్ నగర పాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ప్రత్యేక సమావేశానికి నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫిషియో సభ్యుల హోదాలో ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ నగర పాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదివారం మున్సిపల్ కార్పొరేషన్ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ప్రత్యేక సమావేశానికి నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫిషియో సభ్యుల హోదాలో ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీలలో కూడా ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా స్పెషల్ మీటింగ్కు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆయా మున్సిపాలిటీల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అన్నారు. కాగా ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశం ప్రారంభమవుతుందని, నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో స్పెషల్ ఆఫీసర్లు ప్రమాణ స్వీకారం చేయిస్తారని అన్నారు. అనంతరం రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా మధ్యాహ్నం 12:30 మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక జరుగుతుందని తెలిపారు. ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక జరుగుతుందని స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఆర్డీఓ రాజేంద్ర కుమార్ తదితరులు ఉన్నారు. శ్రీ లొంక రామలింగేశ్వర స్వామి ఆలయ క్షేత్రం మహాశివరాత్రి వేడుకలతో భక్తి పారవశ్యమైంది. శ్రీరాముడు ప్రతిష్ఠించిన సైకత లింగాన్ని దర్శించుకున్న భక్తులు తన్మయత్వానికి లోనయ్యారు. మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, ఏసీపీ ప్రకాష్, ట్రాన్స్కో ఎస్సీ ఉమామహేశ్వరరావు ఆలయానికి విచ్చేసి విశేష పూజలు నిర్వహించారు. జిల్లాలో ప్రసిద్ధ శైవ క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతుంది. వనవాస సమయంలో ఈ ప్రాంతానికి విచ్చేసిన శ్రీరాముడు తన స్వహస్తాలతో ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి ప్రతిష్ఠించి పూజించిన శైవ క్షేత్రమే శ్రీలొంక రామలింగేశ్వర స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. భక్తులు కోరిన కోరికలు తీర్చే అత్యంత మహిమాన్విత శివలింగంగా భావిస్తున్న భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటున్నారు. ప్రధాన ఆలయంతో పాటు రామపాదాలు, ఆంజనేయుని ఆలయం, కాలభైరవ స్వామి ఆలయం, అల్లుబండ, ధ్వజస్తంభం ఆలయానికి మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. గుడి వెనకాల గల భారీ వృక్షాలపై ఉండే తేనెటీగలు ఆలయానికి కాపలా కాస్తూ తప్పు చేసిన వారిని ఆలయ ప్రాంగణం నుండి బయటకు పారదోలుతాయని భక్తుల విశ్వాసం. పుణ్య పుష్కరిణిలో స్నానం ఆచరించే భక్తులు తమ ఆ జన్మ పాపాల నుండి విముక్తి పొందుతారని, ఆ పుష్కరిణిలో నీరు సేవించడం వల్ల సకల రోగాలు హరించబడతాయని భక్తుల నమ్మకం. సిరికొండ గ్రామంలో ఉన్న ఉపాలయం నుండి ఉత్సవ మూర్తులను కాలినడకన పల్లకీలో ప్రధాన ఆలయానికి తీసుకొచ్చి మహాశివరాత్రి వేడుకలను ప్రారంభిస్తారు. శివుడి భక్తుల మోక్ష ప్రాప్తికి దారితీసే అత్యంత పవిత్రమైన రోజైన శివరాత్రిని భక్తులు ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి మొక్కంటిని ప్రార్థిస్తారు. జాగరణలో భాగంగా రాత్రి భజన కీర్తనలతో ఆలయ ప్రాంగణం శివనామ స్మరణలతో మారుమ్రోగుతుంది. 3 రోజుల పాటు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, నిషి పూజ, కన్న పూజ, కన్నుల పండుగగా జరగనున్నాయి. శివరాత్రి రోజు ఉపవాసం ఉన్న భక్తుల సౌకర్యార్థం గ్రామాభివృద్ధి కమిటీ, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం అన్నసత్రం ఏర్పాటు చేయనున్నారు. వివిధ మండలాల నుండి వస్తున్న భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. శివరాత్రిని పురస్కరించుకుని రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ట్రాన్స్కో ఎస్సీ వెంకటేశ్వరరావు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, ఏసీపీ ప్రకాష్ యాదవ్, ఎస్ఐ రామకృష్ణ లొంక శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి విచ్చేసి శివలింగానికి అర్చన, అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బడాల సంతోష్, గంగాధర్, సతీష్, భూపతిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
వడ్డెర కులానికి చెందిన ఒక తెగకు చెందిన వారు శివరాత్రి రోజు మొక్కిన మొక్కులు కోరికలు తీర్చే ఆరాధ్య దైవమని శివరాత్రి రోజున పిల్లలకు తలనీలాలు తీసి మేకలు బలిచ్చి వంటలు చేసుకుని ఒక పొద్దులు విడుస్తారు. మా పూర్వీకుల నుండి ఆనవాయితీగా వస్తుంది, దానినే మేము ఆచరిస్తున్నామని తెలిపారు. బయట సరిపోతుంది ప్లీజ్ ఒక బయట మహాశివరాత్రి పర్వదినాన శైవాలయాలన్నీ భక్తజన సందోహంతో దర్శనమిచ్చాయి. భక్తులు నిరాహార దీక్షలు ఆచరించి ముక్కంటిని దర్శించుకుని విశేష పూజలు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా ఉమ్మడి కోటగిరి మండలంలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుండే భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. అడికేష్ లింగమయ్య ఆలయ ఆవరణలో ఆలయ కమిటీ చైర్మన్ ముమ్ములనేని రాజశేఖర్, వీణా దంపతులు 25 అడుగుల ఆదియోగి విగ్రహావిష్కరణ చేసి ఆదియోగి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, రుద్రాభిషేకం కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఆదివారం రాత్రి పార్వతీ పరమేశ్వరుని కళ్యాణం, భజన, సాంస్కృతిక ధార్మిక కార్యక్రమాలు, అగ్నిగుండాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉపవాస దీక్షలు చేపట్టిన భక్తుల సౌకర్యార్థం సోమవారం మహా అన్నదాన ప్రసాదం ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ రాజశేఖర్ మాట్లాడుతూ ముందుగా భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల అడికేష్ లింగమయ్య ఆలయం పునర్నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. శివరాత్రి సందర్భంగా ఆలయ ఆవరణంలో ఆదియోగి నూతన విగ్రహావిష్కరణ చేయడం జరిగిందని అన్నారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారి పూజా కార్యక్రమాలలో పాల్గొనడం జరిగిందని తెలిపారు. సాయంకాలం పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, సమీప గ్రామాల నుండి భక్తులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడే సమీపంలో గల స్వయంభూ సోమలింగేశ్వర ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు పోటెత్తారు. ఉదయం 3 గంటల నుండి ఆలయానికి చేరుకున్న భక్తులు అర్చనలు, అభిషేకాలు చేయిస్తూ ప్రత్యేక పూజలు చేసి శివనామ స్మరణలతో ఆలయాన్ని హోరెత్తించారు. ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్ రెడ్డి ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశారు. ఉపవాస దీక్షలు చేపట్టిన భక్తులు శివలింగానికి అభిషేకాలు చేసి భక్తి ప్రపత్తులు చాటారు. యూరియా సరఫరాలో సొసైటీ సిబ్బంది వివక్ష చూపుతున్నారని రుద్రూర్ PACS ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. 3 గంటల పాటు నిరసన చేపట్టగా SI సాయన్న రైతులను సంధాయించి నిరసన విరమింపజేశారు. రుద్రూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలో యూరియా పంపిణీ చేయడంలో సిబ్బంది అవకతవకలు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఆదివారం ధర్నా నిర్వహించారు. కొందరు రైతులకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చి దొంగచాటుగా యూరియా పంపిణీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ శనివారం మధ్యాహ్నం సొసైటీకి యూరియా వస్తే ఆదివారం పండగ రోజు సైట్ ఓపెన్ చేసి కొందరికి పంపిణీ చేసే ప్రయత్నం చేశారని రైతులు సొసైటీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల వ్యవసాయ అధికారి వచ్చి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సుమారు 3 గంటల పాటు ఆందోళన నిర్వహించారు. SI సాయన్న ఆధ్వర్యంలో పోలీసులు సహకార సంఘం వద్దకు చేరుకుని రైతులను శాంతింపచేశారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా ఎరువులు అందజేసేలా చర్యలు తీసుకుంటామని, సంబంధిత అధికారులకు ఈ విషయం తెలియజేస్తామని SI హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. నిన్న స్టాక్ వచ్చింది, నిన్న మధ్యాహ్నం ఏ టైంకి వచ్చిందో మాకు ఇంటిమేషన్ లేదు. నిన్న స్టాక్ వచ్చినప్పుడు 3 గంటలకు రాని 4 గంటలకు రాని సార్ మేము ఆన్లైన్ లో అప్రోచ్ అయితే ఉన్నాం 3 రోజుల నుంచి. నిన్న వచ్చినప్పుడు సైట్ ఓపెన్ చేయాలా లేదా? ఓపెన్ చేయలే. పొద్దున 7 గంటలకు ఓపెన్ చేయడం. ఇలా ఆఫీస్ టైం, ఇవాళ సండే, శివరాత్రి, ఇవాళ హాలిడే. మరి రేపు ఓపెన్ చేయొచ్చు కదా అది కూడా. మరి నిన్న 3 గంటలకు వస్తే 3 గంటలకు మీరు ఆన్లైన్ చేసేయండి కదా. మేము రోడ్డు బుక్ అయితే అది బుక్ అవుతుండే, లేకపోతే లేదు. నిన్న స్టాక్ వచ్చినప్పుడు నిన్న నో స్టాక్ అని చెప్పారు. మరి నిన్న స్టాక్ ఆడికెళ్ళి వచ్చింది, మాకు కావాలా. ఇవాళ స్టాక్ వచ్చి 7 గంటలకు మీరు ఇష్యూ చేసేసినాం, అయిపోయింది అని అంటే 7కెళ్ళి వచ్చింది, 7కెళ్ళి అయిపోయింది. ఆన్లైన్ అన్నప్పుడు ప్రతి ఒక్కడికి దొరకాల. నిన్నటి నుంచి సైట్ ఎందుకు బంద్ ఉంది సార్? నిన్నటి నుంచి బంద్ ఎందుకు ఉంది సైట్? మీరు ఒక్కసారి వివరణ. మేయర్ ఎన్నికకు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ భవనం ముస్తాబవుతుంది. అధికారులు మేయర్ ఛాంబర్ సమావేశం గదిలో ఏర్పాట్లు, కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి.
మేయర్ ఎన్నికకు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ భవనం ముస్తాబవుతుంది. అధికారులు మేయర్ ఛాంబర్ సమావేశం గదిలో ఏర్పాట్లు చేస్తున్నారు. కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్లు ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బీజేపీ 28 డివిజన్లను కైవసం చేసుకుని ఆధిక్యంలో నిలిచింది. అధికార కాంగ్రెస్ పార్టీ 17 స్థానాలు, ఎంఐఎం 14 స్థానాలు దక్కించుకున్నాయి. ఒక స్థానంలో బీఆర్ఎస్ గెలిచింది. అయితే మ్యాజిక్ ఫిగర్ కు బీజేపీ దూరం కావడంతో తాము ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని ఎంపీ అరవింద్ చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో కాంగ్రెస్, ఎంఐఎం కలిసి మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలకు అభ్యర్థుల వేటలో పడ్డాయి. విద్యార్థులు ఏ అంశాలపై ఆసక్తి కనబరుస్తారో వాటికి తల్లిదండ్రులు సహకారం అందిస్తే ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందని డీసీపీ బసవారెడ్డి అన్నారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ దిశగా ముందుకు పయనించాలని సూచించారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ దిశగా పయనించాలని డీసీపీ బసవారెడ్డి అన్నారు. నిజామాబాద్ నగరం కేసీఆర్ కాలనీలోని ఓ ఫంక్షన్ హాల్లో శనివారం రవి పబ్లిక్ స్కూల్ 41వ వార్షికోత్సవం నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డీసీపీ మాట్లాడుతూ విద్యార్థులు ఏ అంశాలపై ఆసక్తి కనబరుస్తారో వాటికి తల్లిదండ్రులు సహకారం అందిస్తే ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందని అన్నారు. దేశంలో పేరు ప్రఖ్యాతులు సాధించిన వారు పేద, మధ్యతరగతి నుండి వచ్చిన వారేనని తెలిపారు. విద్యార్థులకు తల్లిదండ్రులు సెల్ ఫోన్లు, ద్విచక్ర వాహనాలు ఇవ్వొద్దని చెప్పారు. స్కూల్ కరెస్పాండెంట్ సరళ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ 1985లో 10 మంది విద్యార్థులు ఒక టీచర్తో పాఠశాలను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రస్తుతం 900 మంది విద్యార్థులు, 60 మంది సిబ్బంది పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. పాఠశాలలో చాలా మంది విద్యార్థులు ఉన్నత ఉద్యోగాలు సాధించారని, పాఠశాలలో చదివిన భీమ్గల్ విద్యార్థి ఇస్రోలో సైంటిస్టుగా పనిచేస్తున్నట్లు తెలిపారు. డివైఎస్ఓ పవన్ కుమార్ మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలు కూడా ముఖ్యమని అన్నారు. ఇటీవల నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీలో గెలుపొందిన క్రీడాకారులకు మెడల్స్, ప్రశంసా పత్రాలు అందించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన నాటికలు, నృత్యాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ మహేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ నీరజ, ప్రొఫెసర్ డాక్టర్ వేదప్రకాష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వార్షికోత్సవ సందర్భంగా అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇక్కడ ఒక సంకల్పం ఏంటంటే, ఇప్పుడే మహేందర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, రవీందర్ రెడ్డి గారు 1984లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక సైకిల్ మోటార్ ప్రమాదంలో, మళ్ళీ సైకిల్ మోటార్ 2 సైకిల్ మోటార్లు మధ్యలో జరిగిన ప్రమాదంలో రవీందర్ రెడ్డి గారు అతి చిన్న వయసులో మరణించినందుకు వారి జ్ఞాపకార్థం ఈ యొక్క 14 మంది విద్యార్థులతో స్టార్ట్ అయిన ప్రారంభమైన ఈ యొక్క విద్యా సంస్థ ఇప్పుడు మనం చూస్తున్న ఎంత బ్రహ్మాండంగా ముందుకెళ్తుందో నాకు తెలుసు. అది ఒక సంకల్పం, అది ఒక చిన్న అడుగు. అప్పుడు మహేందర్ రెడ్డి గారు ఇంత పెద్ద ఎత్తున, ఇంత ప్రొలాంగ్డ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారని అనుకోకుండా బహుశా ముందు ఒక అడిగేశాడు. దేనిలో సరే, జీవితంలోనే సరే, మనం ఏదైనా సంకల్పం చేస్తే ఆ మొదటి అడుగు చాలా ఇంపార్టెంట్. ప్రపంచీకరణలో భాగంగా గ్రామీణ కళలు, క్రీడలు అంతరించిపోతున్నాయి. టీవీలు, ఓటీటీల ప్రభావంతో ఒగ్గు కథలు, చిందు భాగవతం ఇలా ఎన్నో కళారూపాలు అరుదుగా కనిపిస్తుంటాయి. కానీ ఆ గ్రామస్తులు మాత్రం ఇప్పటికీ మహాశివరాత్రి రోజున ఒకప్పుడు ఎంతో ప్రాచుర్యం పొందిన జడకొప్పులాటను ప్రదర్శిస్తూ తమ ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మోపాల్ మండల కేంద్రంలో మహాశివరాత్రి పర్వదినం వచ్చిందంటే చాలు గ్రామస్తులంతా జడకొప్పులాటకు సిద్ధమవుతారు. నెల రోజుల ముందు నుండే దావూరి గంగారం అనే మాస్టర్ వద్ద శిక్షణ పొందుతారు. 9 గంటల పాటు కొనసాగే జడకొప్పులాటలో సుమారు 30 మంది కళాకారులు పాల్గొంటారు. ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున గ్రామంలోని ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద గల చౌరస్తాలో గ్రామ అభివృద్ధి కమిటీ మరియు మహాలక్ష్మి సేవా కమిటీ ఆధ్వర్యంలో ఈ జడకొప్పులాటను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఆట ప్రారంభం నుండి ఆద్యంతం ఎంతో ఆసక్తిగా కొనసాగుతుంది. విశాలమైన చౌరస్తాలో జడకొప్పులాటకు కావలసిన తాళ్లను పైన కట్టి ప్రతి కళాకారుడు ఒక్కో తాడును పట్టుకొని మాస్టర్ పాడి పాటకు అనుగుణంగా జడను అల్లిన మాదిరిగా అల్లుకుంటూ అభినయం చేశారు. మొదటి భాగం పూర్తయిన తర్వాత తిరిగి మరో పాటను పాడుతుండగా జడను విప్పిన మాదిరిగా రివర్స్లో విడదీస్తారు. అయితే ఈ జడకొప్పులాటను చూస్తుంటే ఎంతో ఆనందం కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఒక కళాకారుడు తప్పు చేసినా మొత్తం జడకొప్పులాటకు అంతరాయం కలుగుతుంది. ప్రతి కళాకారుడు ఎంతో దృష్టి సారించి ఉంటేనే జడకొప్పులాట సాఫీగా సాగుతుందని గ్రామస్తులు చెప్పారు. ఏదేమైనా అంతరించిపోతున్న కళను ఇప్పటికీ మోపాల్ వాసులు కాపాడుతున్నారంటే అభినందించక తప్పదు.
బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతోత్సవ వేడుకలను బంజారాలో ఘనంగా నిర్వహించారు. పలు గ్రామాల్లో ఊరేగింపులు నిర్వహించి భోగ్ బండార్, ఇతర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సిరికొండ మండలంలోని హుస్సేన్ నగర్ పరిధిలోని లొంకా తాండాలో భోగ్ బండార్ నిర్వహించి సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బంజారా నాయకులు మాట్లాడుతూ బంజారాల ఆరాధ్య గురువైన సేవాలాల్ మహారాజ్ అందించిన సేవలను కొనియాడారు. బంజారాల అభివృద్ధికి, ఐక్యతకు ఆయన ఎంతో కృషి చేశారని అన్నారు. గిరిజనులు ఆయన చూపిన మార్గంలో బంజారాలు ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా గిరిజన గ్రామాలు, తాండాల పెద్దలు, యువకులు ఉన్నారు. దర్పల్లి మండల పరిధిలోని వివిధ గిరిజన గ్రామాలు, తాండాల నుండి తరలి వచ్చిన గిరిజనులు మండల కేంద్రంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా బంజారా భవనం నుండి ప్రధాన వీధుల గుండా డీజే పాటలపై సాంప్రదాయ దుస్తులు ధరించి నృత్యాలు చేశారు. ప్రత్యేకంగా తయారు చేసిన బంజారా జెండాలను చేత పట్టుకుని అంబేద్కర్ విగ్రహం, గాంధీ చౌక్ మీదుగా తల్లి తెలంగాణ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నాయకులు మాట్లాడుతూ తమకు ప్రభుత్వం ప్రతి విషయంలో అండగా ఉంటూ నిధులు కేటాయిస్తుంది అన్నారు. సేవాలాల్ జయంతి రోజును సెలవు దినంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐబిఎస్ఎస్ మండల అధ్యక్షుడు మంగిత్యా నాయక్, లాల్ సింగ్, బాలు నాయక్, గోపాల్ నాయక్, సారిచంద్, సేవాలాల్, చేరుతాండా, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. బంజారాల ఆరాధ్య గురువైన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతిని కోటగిరి మండలం దేవునిగుట్ట తాండాలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. బంజారా మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి నృత్యాలు చేశారు. సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ వేడుకలతో దేవునిగుట్ట తాండాలో పండగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా శివు మహారాజ్ మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహారాజ్ దేశం గర్వించదగ్గ గొప్ప ఆధ్యాత్మికవేత్త అని, సంఘ సేవకులని అన్నారు. బంజారాల జీవితాల్లో జ్ఞానజ్యోతిని వెలిగించిన మహోన్నత వ్యక్తి అని స్మరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సీతారాం నాయక్, సర్పంచ్లు కొర్ర రవి, బర్ల మధుకర్, మాజీ సర్పంచ్ తూకారం తదితరులు పాల్గొన్నారు. గోదావరి నదీ తీరాన కొలువైన నాలేశ్వర్ స్వయంభూ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వద్ద భక్తులు బారులు తీరారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజలు చేసి హర్షం వ్యక్తం చేశారు. నవిపేట్ మండలం నాలేశ్వర్ గ్రామంలో స్వయంభూగా వెలసిన శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తుల కొంగు బంగారంగా బాసిల్లుతోంది. గోదావరి నడి ఒడ్డున వెలసిన ఈ ఆలయానికి ప్రత్యేక విశిష్టత ఉంది. వెమ్లవాడ రాజన్న, నాలేశ్వర్లో కొలువైన శ్రీ రాజరాజేశ్వరుని రూపాలు ఒకే విధంగా ఉంటాయి. అందుకే నాలేశ్వర్లో వెలిసిన శివయ్యను అన్నగా, వెమ్లవాడలో వెలిసిన శివయ్యను తమ్ముడిగా కొలుస్తారని గ్రామస్తులు చెబుతున్నారు. గోదావరి నదీ తీరాన ఆహ్లాదకరమైన వాతావరణంలో వెలిసిన ఈ ఆలయానికి భక్తులు మహారాష్ట్రతో పాటు ఆదిలాబాద్ జిల్లా నుండి భారీగా వచ్చి మొక్కులు
మొక్కులు తీర్చుకుంటారు. వేములవాడ ఆలయంలో మాదిరిగానే ఈ ఆలయంలో కూడా కోడెలను తిప్పడం ఆనవాయితీగా వస్తుంది. భక్తులు తాము కోరిన కోరికలు తీర్చు శివయ్యగా భావిస్తూ కోడెదూడలను వదిలి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నాలేశ్వర్ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈ వేడుకలను శోభాయమానంగా నిర్వహించారు. ఆలయాన్ని విద్యుత్ లైట్లతో అందంగా ముస్తాబు చేశారు. భక్తులు భారీగా తరలివచ్చి శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు చేశారు. ఆదివారం సాయంత్రం ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా మందిరానికి తీసుకువెళ్లి రాత్రంతా జాగరణ చేయనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అలాగే సోమవారం అన్నదాన కార్యక్రమం, సాంస్కృతిక కార్యక్రమాలను, జాతర నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆర్మూర్ లావణ్య, ఉప సర్పంచ్ ఆర్మూర్ శ్రీనివాస్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మనేద సురేష్, ఆర్మూర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. లింగంగా వెలిసినటువంటి ఈ శివలింగము అన్నగా వేములవాడ రాజన్న తమ్ముడుగా గుడి చూడమంటే గుళ్ళోనే అక్కడ వేములవాడలో అక్కడనే కూర్చోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ సంప్రదాయ ప్రకారము గోడె లేగలు ఇడవడం జరుగుతుంది. కోరుకున్న ఈ శివయ్య ఆశించిన విధంగా కోరుకున్నటువంటి ఏ కోరికైనా కానీ భక్తి శ్రద్ధలతో కోరిన వారికి పాడి పంటలతో, ఆయుర ఆరోగ్యాలతో, అదేవిధంగా ఐశ్వర్యాలతో పిల్లలు ఎక్కడ వెళ్ళినా కానీ ఈ శివయ్య ఆశలతో ఉన్నటువంటి విద్యావంతులు, ధనవంతులు, గుణవంతులు ఈ శివయ్యని కోరుకున్నట్లయితే ఏది కోరుకున్నా కానీ మొక్కుబడి చెల్లించినట్లయితే అనుకున్నది అకాలంగా అనుకున్న ఏది కోరుకున్నా కానీ చేస్తుంది. శివయ్య ఆశీస్సులు మండలం నుండి కానీ మారుమూల జిల్లా నుండి, రాష్ట్రం నుండి వచ్చే భక్తులకు వెళ్ళడం మా వీడీసీ ఆధ్వర్యంలో ఈ నాలేశ్వర గ్రామంలో ఘనంగా ఈ మహాశివరాత్రి ఉత్సవ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. హైదరాబాద్ కూకట్పల్లి ఆల్విన్ కాలనీలోని ప్రగతిశీల వీరశైవ సేవా సమాజం ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆదివారం రోజు అర్ధరాత్రి వరకు అభిషేకాలు నిర్వహించి లింగోద్భవ కాల పూజతో ముగించారు. హైదరాబాద్ కూకట్పల్లిలోని ఆల్విన్ కాలనీలోని ప్రగతిశీల వీరశైవ సేవా సమాజం ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. శ్రీధర్ పంతులు బృందం నేతృత్వంలో మహాదేవునికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తెల్లవారుజాము నుండే రుద్రహోమం, రుద్రాభిషేకం, రుద్రహవనం, పూర్ణాహుతి, సాయంత్రం పార్వతీ పరమేశ్వర కళ్యాణం, అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ కాల పూజ, అభిషేకం నిర్వహించారు. ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగిన ఈ పూజా కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో వీరశైవ లింగాయత్ సమాజం సభ్యులు, కాలనీ వాసులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సోమవారం రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రగతిశీల వీరసేవ సమాజ సభ్యులు చెప్పారు. ఈ కార్యక్రమంలో బసవదళ అధ్యక్షులు డంపె కృష్ణ, కల్వ మల్లికార్జునప్ప, సంకటన సోమేశ్వర్, చింది బద్రీనాథ్, విజయలింగం, రేవాణి జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు. సమాజ మార్పు కోసం పోరాడే ఉద్యమ నాయకుడిని అందించిన మాతృమూర్తి రాజమ్మ అని పలువురు నివాళులర్పించారు. కళ్లను, పార్థివ దేహాన్ని మెడికల్ కళాశాలకు ఇచ్చిన గొప్ప వ్యక్తి రాజమ్మ అంటూ పేర్కొన్నారు. సమాజంలో ఉన్న అసమానతలను తొలగించి నూతన సమాజ స్థాపనకై పోరాడే ఉద్యమ నాయకుడిని కని అందించిన మాతృమూర్తి రాజమ్మ అని సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ రాష్ట్ర సెక్రటరియట్ సభ్యులు వి ప్రభాకర్ అన్నారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం పోచారం గ్రామంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంతా పార్టీ బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి మల్లేష్ మాతృమూర్తి బండారి రాజమ్మ సంతాప సభను పార్టీ బోధన్ డివిజన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సంతాప సభలో పార్టీ రాష్ట్ర సెక్రటరియట్ సభ్యులు వి ప్రభాకర్ మాట్లాడుతూ రాజమ్మ కుమారుడు మల్లేష్ పార్టీలో వచ్చి పనిచేస్తున్నప్పుడు ఎలాంటి అభ్యంతరం, అడ్డంకులు, అవరోధాలు కల్పించకపోవడంతోనే మల్లేష్ ఈరోజు ఆర్గనైజేషన్ పని చేయగలుగుతున్నాడని, అలాంటి తల్లికి అభినందనీయమన్నారు. అలాంటి కుమారుణ్ణి కనివ్వడమే కాకుండా ఆమె మరణించి 2 కళ్లను దానమిచ్చి ఇతరులకు చూపునిస్తుందని, తన పార్థివ దేహాన్ని మెడికల్ కళాశాలకు ఇచ్చి డాక్టర్ విద్యను అభ్యసించే వారికి కూడా ఉపయోగపడుతుందని, ఇలా ఆమె ఆదర్శనీయురాలని కొనియాడారు. ఈ సంతాప సభలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు బి దేవారం, సీనియర్ జర్నలిస్టు చిట్టి, పిడిఎస్యు నిజామాబాద్ అర్బన్ జిల్లా కార్యదర్శి గణేష్, జిల్లా నాయకులు రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో చనిపోయిన వాళ్ళ అబ్బాయి రమేష్ ఉంటే పలకరిద్దామని పోయింది. సొంత ఇల్లు లేదు అక్కలు, మీరు నమ్ముతారో నమ్మరు. ఈ ఎర్రజెండా నక్సలైట్ పార్టీ ఉద్యమాన్ని ఏ రకంగా చిత్రీకరిస్తున్నారంటే ప్రభుత్వం, ఆదాని అంబానీ అనుకూలంగా ఉన్న ప్రభుత్వాలు సంపాదించుకుంటున్నారు, వీళ్ళు దోచుకుంటున్నారు. వీళ్ళు ఆయన అనేక దాడుల నుంచి తప్పించుకొని ఛత్తీస్గఢ్ అడవులోకి వెళ్ళి భార్య వైద్యం అందక అదే అడవిలో చనిపోయింది. బిడ్డే
రెండు కాళ్ళు లేకుండా తల్లి తండ్రి ప్రేమ అందక చనిపోయింది. బాన్స్వాడలోని ఓ ప్రైవేట్ కళాశాల విద్యార్థులు రౌడీ మూకల్లా మారి తన్నుకున్నారు. యాన్యువల్ డే ఫెస్ట్ ను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాల్సి ఉండగా గొడవ సృష్టించడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ పట్టణంలో గల ఓ ఫంక్షన్ హాల్లో ఓ ప్రైవేట్ కాలేజ్ యాన్యువల్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా విద్యార్థులు విచక్షణ కోల్పోయి తన్నుకున్నారు. వీధి రౌడీల్లా ప్రవర్తించగా కుర్చీలు విరిగిపోయాయి. ఈ విషయంపై ఓ విద్యార్థి తల్లి వాణి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు వెంటనే విచారణ మొదలుపెట్టారు. అనంతరం గొడవకు దిగిన వారిపై కేసులు నమోదు చేశారు. దీంతో తమ పిల్లలపై కక్షపూరితంగా కేసు నమోదు చేస్తున్నారని వారి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. వారిని పోలీసులు సంధాయించి అక్కడి నుండి పంపించారు. ఒక విద్యార్థితో పాటు 2 ఔటర్స్ పై కేసు నమోదు చేసి 3 రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా ఈ గొడవకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల గొడవ జరిగిందనే విమర్శలు వస్తున్నాయి. చెప్పే ప్రకారం ఎక్కడుంది ఆమె కేసు ఎట్లా పడతాం కాంపిటీషన్ మీరు ఎట్లా పడతారు మాకు ఏది మేము ఇచ్చింది ఫస్ట్ ఎవరు వచ్చింది పోలీస్ స్టేషన్ సీసీ కెమెరాలో చూపెట్టుర్రి ఫస్ట్ ఎవరు వచ్చి స్టేషన్ ఇచ్చిందో చూపెట్టుర్రి ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ నగరంలోని వివేకానంద స్కూల్ 1997-98వ బ్యాచ్ విద్యార్థులు విహాన్ సొసైటీగా ఏర్పడి నిత్యం సామాజిక సేవా కార్యక్రమాల్లో నిమగ్నమవుతున్నారు. ఇదిలా ఉండగా మహాశివరాత్రి సందర్భంగా నగరంలోని శంభుని గుడికి 50,000 రూపాయల విలువైన సౌండ్ సిస్టమ్ను ఆలయ చైర్మన్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో విహాన్ సొసైటీ అధ్యక్షుడు సద్ది అనిల్ రెడ్డితో పాటు సొసైటీ సభ్యులు అందరూ పాల్గొన్నారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 16వ తేదీ సోమవారం నుండి యథావిధిగా నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదివారం తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసినందున ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల పెన్షనరీ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 18 నాడు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె రామ్మోహన్ రావు, జిల్లా అధ్యక్షుడు సిర్ప హనుమన్లు, ప్రధాన కార్యదర్శి ఈవిల్ నారాయణ, డివిజన్ అధ్యక్షులు రాధాకిషన్, కార్యదర్శి సాంబశివరావు తదితరులు చెప్పారు. 2024వ సంవత్సరం తర్వాత రిటైర్ అయిన ఉద్యోగులకు సంబంధించి వారు జీపీఎఫ్ ప్రావిడెంట్ ఫండ్లో దాచుకున్న డబ్బులను కూడా ఇవ్వడం లేదని, ఇది చాలా దుర్మార్గమని వారు తెలిపారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ ధర్నాను నిర్వహిస్తున్నట్లు, రిటైర్ అయిన ప్రతి ఉద్యోగి ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ అత్తాపూర్లో న్యాయవాది మహమ్మద్ ఖదీర్ని శనివారం రోజు తన ఆఫీసులోనే దారుణంగా హత్య చేయడం అత్యంత హీనమైన చర్యగా పేర్కొంటూ న్యాయవాది పరిషత్ జిల్లా అధ్యక్షులు మల్లెపుల్ల జగన్మోహన్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. న్యాయవాదులపై జరుగుతున్న హింసాత్మక దాడులు ప్రజాస్వామ్య వ్యవస్థకు, న్యాయ వ్యవస్థకు సవాల్గా మారుతున్నాయన్నారు. ఈ హత్యకు పాల్పడే దుండగులను వెంటనే గుర్తించి వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుని అత్యంత కఠోర శిక్ష విధించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు పోలీస్ శాఖను న్యాయవాది పరిషత్ డిమాండ్ చేస్తుంది. కోటగిరి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర గీతా పనివార్ల సంఘం ఆధ్వర్యంలో స్వర్గీయ కామ్రేడ్ ధర్మభిక్షం 104వ జయంతి ఘనంగా నిర్వహించారు. అనంతరం సంఘం నాయకులు కోటగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఏ విఠల్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర గీతా పనివార్ల సంఘం వ్యవస్థాపకులు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, గీతా కార్మిక కుటుంబాల ఆశాజ్యోతి స్వర్గీయ ధర్మభిక్షం అన్నారు. 3 సార్లు పార్లమెంట్ సభ్యునిగా, 2 సార్లు ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తించారని గుర్తు చేశారు.
గీతా కార్మికుల సమస్యలపై శాసనసభలో గలమెత్తిన నాయకుడు కామ్రేడ్ ధర్మభిక్షమని, నిరంతరం కల్లు గీతా కార్మికుల కుటుంబాల కోసం పోరాడిన మహానాయకుడని కొనియాడారు. ధర్మభిక్షం కృషితోనే కల్లు గీతా కార్మికులకు పెన్షన్, ప్రతి సొసైటీకి ఈతవనాల పెంపకం కోసం 5 ఎకరాల భూమి వచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో గీతా పనివార్ల సంఘం మండల అధ్యక్షుడు బి వెంకగౌడ్, ఉపాధ్యక్షులు నరేష్ గౌడ్, రాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ కమిషన్ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ నాయకులు మలియాల గోవర్ధన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని అభయహస్తం కాలనీలో ఘనంగా నిర్వహించారు. అభయహస్తం కాలనీలో గల నర్మదా బాణ శివాలయంలో మహమ్మద్ షబ్బీర్ అలీ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిజామాబాద్ నగర అభివృద్ధి కోసం ప్రతి డివిజన్కి ₹1 కోటి ప్రత్యేక నిధులను కేటాయించి కృషి చేస్తున్నారని అన్నారు. అదేవిధంగా త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం వాటర్ ట్యాంకులు, రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, ఇందిరమ్మ ఇల్లు లాంటి కనీస సౌకర్యాల కల్పన కోసం కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో అభయహస్తం కాలనీ నాయకులు కల్పన, రాములు, మీనా తదితరులు పాల్గొన్నారు. ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తిభావం, సేవాభావాలతో ఒక విశిష్ట కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల 2000-2001 ఎస్ఎస్సీ బ్యాచ్ ఆధ్వర్యంలో అకాల మరణం పొందిన బాల్యమిత్రుడు ఉప్పు సుమన్ స్మారకార్థం గ్రామ ప్రజల సేవ కోసం ఒక మినీ వాటర్ ట్యాంక్ నిర్మించి ప్రారంభోత్సవం చేశారు. ఈ మినీ వాటర్ ట్యాంకర్ను జాన్కంపేట్ గ్రామంలోని ప్రసిద్ధి చెందిన స్వయంభూ లింగేశ్వర ఆలయం ప్రాంగణంలో ఏర్పాటు చేయడం విశేషం. శివరాత్రి రోజున భక్తుల త్రాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టిన పూర్వ విద్యార్థులు అందరి ప్రశంసలు పొందారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు ఉప్పు సురేష్, కమిటీ సభ్యులు కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈ కార్యక్రమంలో ఆకారం సాయిలు, కర్ణాకర్, పోషెట్టి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.